హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి బనానా హార్వెస్టింగ్ అనమాట. ఎందుకు హార్వెస్ట్ చేయాల్సి వచ్చిందంటే ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేవు కర్రీ వండడానికి. ఇంకా మా అమ్మ ఐడియా ఇచ్చిందనమాట. ఆ చెట్టుకి బనానాస్ ఉన్నాయి కదా, కట్ చేద్దామని. బట్ అది చాలా హైట్లో ఉంది, కట్ చేయడానికి వీలు పడదు. సో మా అమ్మ ఇలా ఐడియా ఇస్తుందనమాట. ఒక నైఫ్ తీసుకొని ఒక కర్రకి ఒక తాడుతో కట్టేస్తుంది అనమాట. ఇన్స్టెంట్గా ఒక స్పెషల్ బనానా హార్వెస్టింగ్ టూల్ని అయితే తయారు చేసేసింది. చాలాసేపు ట్రై చేసాము, కానీ గివ్ అప్ అవ్వకుండా మాత్రం మా అమ్మ ట్రై చేస్తూనే ఉంది. వీడియో చూసి మీకు కూడా మా అమ్మ ఐడియా నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ చూస్ చేస్తారా? కమెంట్లో చెప్పండి. చాలాసేపు ట్రై చేసాము, కానీ కాయలు మాత్రం పడ్డాయి. కింద లెమన్ ట్రీ ఉండడం వల్ల ప్రాబ్లం అయిపోయింది మాకు. ఎందుకంటే లెమన్ ట్రీకి ముళ్ళులనే ఉంటాయి కదా, సో ఆ కాయలు పడినప్పుడు ఆ చెట్లో స్ట్రక్ అయిపోయినాయి అనమాట. తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాము. ఫస్ట్ టైం అనిపించింది వెజిటబుల్స్ ని హార్వెస్ట్ చేయడం కూడా ఇంత కష్టమా అని. మీకు కూడా చెట్లు పెంచడం ఇష్టమైతే ఖచ్చితంగా అరటి చెట్టు వేసుకోండి. ఎందుకంటే అది ఒక్కసారి పెడితే చాలు, ఇది కాయలు కాసే టైం కల్లా ఇంకో చెట్టు అయితే రెడీగా వస్తూనే ఉంటాయి. చెట్టు వల్ల రెండు లాభాలు ఉన్నాయి మనకి. ఒకటి అరిటాకు అని, దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ అనమాట. ఏ ఫెస్టివల్ కైనా సరే మా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా అరిటాకుని యూజ్ చేస్తాము. సో మీరు కూడా చెట్లను పెంచుకోండి, మంచిగా అరిటాకులో భోజనం చేయండి, చాలా హెల్త్ కి మంచిది. కర్రీకి కావాల్సిన బనానాస్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాము, మిగతావి అలానే ఉంచాము. కమింగ్ వీడియోస్ లో మా అరటి చెట్టుని ఏం చేసామో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.